సోదరి సోదరులకు 2, 3, 4 డివిజన్ మహిళా మనులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవనీయులు పెద్దలు పేలుడు బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మహిళలకు, మహిళా సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఈ సందర్భంగా దేనికి అని మీ ఆలోచన ఉండొచ్చు. ఈరోజు బీసీల పట్ల ఈ ప్రభుత్వం గౌరవనీయులైన పెద్దలు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చేసే సేవా కార్యక్రమాలు ప్రతి పని కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తూ ఉన్నందున మేమందరం కూడా ఆకర్షితులై ఈ పార్టీలోకి అందులో ఎమ్మెల్యే గారు, మాధవరెడ్డి అక్క గారు, వాసన్న గారు ఆధ్వర్యంలో మేము పని చేస్తామని, చేస్తే ఈ ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నామని అందుకు మేము ఈ పార్టీలోకి చేరుకున్నాం. అలాగే ఇప్పుడు మన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. 2014లో 19 నుంచి సార్ గారు ఆయన సొంత నిధులతో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కడప ప్రజలు కడప బాగు ఉండాలని చెప్పేసి సొంత బిడ్డల్లాగా ట్రీట్ చేసి 50 లక్షల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అలాగే మేడం మాధవిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే రెడ్డప్ప గారి శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యే మాధవి మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరిగా మీకు విన్నపించుకోవడం ఏమనగా, నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పుంటే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించగలరని మీ కొడుకు, మీ తమ్ముడు, మీ అందరి బంధువుగా అనుకుంటున్నాను. ఇది నా తొలి రాజకీయ ప్రసంగం. నేను వారితో అడుగులేయాలని నా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. నాకు మీ అందరి సపోర్ట్ కావాలని ప్రతి ఒక్క అక్క చెల్లెల్ని మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటున్నాను. నాకు మీ ఆశీర్వాదం అందిస్తారా? తెలుగుదేశం పార్టీలో ఎన్నికలప్పుడు చాలా మంది పనిచేశారు, చాలా కసిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలిపించడంలో చాలా మంది కీలక పాత్ర పోషించినారు. ఆ తర్వాత పార్టీలో కూడా కొత్త వాళ్ళు కూడా వచ్చినారు. ఏది ఏమైనా పార్టీలో ఉన్న 24లో పనిచేసిన ఏ వ్యక్తులను కూడా ఎక్కడా విస్మరించేది లేదు. కొత్తగా చేరిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళతో కలుపుకొని గౌరవించుకొని ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎక్కడా కూడా సమతుల్యం పాటించాలా. పాత వాళ్ళకి ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నేను మన ఎమ్మెల్యే తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంటా. నారా లోకేష్ గారి నాయకత్వం. పెద్దలందరికీ టైం వేస్ట్ చేయకుండా అందరికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు కడపలో అభివృద్ధి కోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ ముందుకు వస్తా ఉంది. ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి ఈ కడప అభివృద్ధికి మా వంతు, మా పాత్ర మేము పోషిస్తామని ఈరోజు పార్టీలోకి వలసలొచ్చి కడపలో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేని బలంగా చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అది ఎవరి వల్ల జరుగుతుంది? మన పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి వలన. మన నాయకుడు ఎవరు? వాసన్న. ఎవరు? ఎవరు? రేపు
ఏ రోజైనా ఏ గత నాయకుడైనా పొద్దున పోయేసి ఈ సందులు ఎట్లున్నాయి, మా ఊళ్ళు ఎట్లున్నారని పలకరించుకునే రోజు ఎప్పుడైనా జరిగిందా? ఈరోజు నేను పోతున్నాను రోడ్డులోకి, మన కడప స్వచ్ఛ కడప చేసుకుంటూ. మన నాయకుడు వాసన్న పోతున్నాడు మన కడప స్వచ్ఛ కడప కోసం. మన తెలుగుదేశం పార్టీ నాయకులు పోతున్నారు. ఈ యొక్క స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా మన కడప స్వచ్ఛ కడప చేసుకుంటా. నీకే కాదు తల్లి, నాకు కూడా నీళ్లు లేవు. నేనేం మీకంటే వేరే మనిషిని కాదు, మీళ్ళల్లో ఒక్కదాన్ని మాత్రమే. నా ఇంట్లో కూడా నీళ్లు రావు. నా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాక పట్టుకొని పొయ్యి మీద పెట్టి కాల్చి తాగుతున్నా. మనకేం కావాలా? సురక్షితమైన నీళ్లు కావాలా? మనకేం కావాలా? మన ఇండ్ల ముందు కాలువలు కావాలా? మనకేం కావాలా? మన ఇండ్ల ముందు రోడ్లు కావాలా? ఇంతే. మనమేం ఫ్రిడ్జ్లు అడగట్లేదు, టీవీలు అడగట్లేదు, సోకులు అడగట్లేదు, మాకు ముద్దులు కూడా వద్దు. కాబట్టి మనము బాగుండాలంటే మన కోసం పనిచేసే వాళ్ళని మనం ప్రేమగా ఉండాలా. గెలిచిన వాళ్ళు మీతో ప్రేమగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరే కానీ తెలుగుదేశం పార్టీలో చేరినారంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేసి తీరాల్సిందే. ప్రజల సమస్యలను తీర్చి తీరాల్సిందే. ప్రజల సమస్యలను మా దగ్గరికి తీసుకురావాల్సిందే. అవి చేయగలిగిన సమస్యలైతే మేము చేసి తీర్చాల్సిందే అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అది మీ హక్కు అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎప్పుడే కానీ అప్పుడెప్పుడో మనం 14 నుంచి 19 మధ్యన గెలిచి ప్రభుత్వం వచ్చినా కూడా ఈయన ఎమ్మెల్యే లేడు. 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ లో మనోళ్ళు లేరు. అయినా గాని 14 నుంచి 19వ సంవత్సరంలో వాసన్న ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉండడం వల్ల ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినారు. పేదోళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోతే పాపం ఉన్న 5 రూపాయలు 10 రూపాయల వల్ల హాస్పిటల్ ఖర్చుల కోసం అయిపోగొట్టే పాపం అప్పుల పాలైపోతే వాళ్ళ కోసం ఆ రోజు వాసన్న చేసినాడు. మళ్ళా 5 కాబట్టి మీకేం డౌకా లేదు. కడప నియోజకవర్గం శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. తప్పకుండా పని చేస్తాడు, కష్టపడి పని చేస్తాడు. కష్టపడి పని చేసేదానికి అధికంగా ఆలోచనలు ఉన్నాయి. ఎట్లా పని చేయాలి, ఎలా పని చేయాలని ఇంజనీర్లకు కూడా సలహాలు ఇచ్చేంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి మనము మన నియోజకవర్గాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అన్ని విషయాలు చెప్పినాడు. వాసన్న అన్ని చెప్పినాడు. 4000 రూపాయలు పింఛన్ ఇచ్చినాము, వికలాంగులకు 6000 రూపాయలు పింఛన్ ఇచ్చినాము. అమ్మా 2024 అక్టోబర్ తర్వాత భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే వెంటనే 2వ నెలనే ఆ యొక్క పింఛన్ వాళ్ళ భార్యకు బదలాయిస్తూ వెంటనే ఆ పింఛన్లు కూడా ఇస్తా ఉన్నాం. స్పౌస్ పింఛన్లు ఒకటే, భర్త చనిపోయిన ఆడోళ్ళవి కొత్త పింఛన్లు ఎక్కించాలా. అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి తల్లి. మీ ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయం కాదని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇళ్ల స్థలాలు కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలా. ఎవ్వరు ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళ పింఛన్లు ఇచ్చే విధంగా మేము పని చేస్తాము. ఎవరి రికమెండేషన్స్ అక్కర్లేదు. నీకు అర్హత ఉందా, నీ పింఛన్ నీకు రావాల్సిందే. కాబట్టి అవన్నీ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక ఆ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక మనకు అందరికీ పింఛన్లు వస్తాయి. అందరికీ పింఛన్లు వచ్చే విధంగా పని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు పనిచేస్తాడని సందర్భంగా తెలియజేసుకుంటాను. కానీ ఇంత మాట్లాడాను, ఇందులో నా స్వార్థం కొంచెం చెప్పాలా.